ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ సమయంలో మనమందరం కలిసి దేవుని నామమును ఆరాధన చేసుకుని ఆయన వాక్యమును ధ్యానించుకుందాం. దాని ముందు ప్రార్థన చేసుకుని కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా ప్రభువానికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా ఈ పాటను పాడుచుండగా ఈ పాట ద్వారా నీ నామను మహింపరచుకొని ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో కూడా మాట్లాడమని యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. యేసు ప్రభు లేని బ్రతుకు అది బ్రతికే కాదండి. ఆయన లేని జీవితం అది జీవితమే కాదు. యేసు ప్రభు మన జీవితంలో కలిగి ఉండటయే అది బ్రతకటానికి అర్థం కలిగిన ఒక బ్రతుకై ఉంటుంది. బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు, బాధ కలుగు వేళలో నెమ్మది నాకిచ్చావు, నా కన్నీరు తుడచి నా చెయ్యి పట్టావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నన్ను విడువనన్నావు నా దేవుడైనావు, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. బాధ కలుగు వేళలో ఆయన మనకు నెమ్మదిని కలిగించేవాడై ఉన్నాడు. ఆయన మన దేవుడై ఉన్నాడు. నేను నిన్ను విడువను ఎడబాయను చెప్పిన దేవుడు మనకు దేవుడై ఉన్నాడు. ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీది కృపాభాగ్యమే, ఈనాటి నా స్థితి నీవు నాకు ఇచ్చినదే, నేను కలిగి ఉన్నవన్నీ నీది కృపాభాగ్యమే, నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు, నీవు నా సొత్తన్నావు కృపాక్షేమమిచ్చావు, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవు లేని రోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా, నీవే లేకపోతే నేనసలే లేనయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం.
ఈరోజు అంశం ఏంటిదంటే బెనిఫిట్స్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ టు ది లార్డ్. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన కలుగుతున్న మేలు ఏంటిది, దాని ద్వారా కలుగుతున్న మేలు. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ బై గివింగ్ థ్యాంక్స్ టు ది లార్డ్? ది బెనిఫిట్స్ ఆఫ్ గివింగ్ థ్యాంక్స్ టు ది లార్డ్. దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దాని ద్వారా కలుగుతున్న మేలు ఏంటిది? మొదటిగా 2 కొరింథీయుల పత్రిక. ఎందుకు ఈ యొక్క కృతజ్ఞత గురించి, ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ గురించి మాట్లాడుతున్నానంటే, మరి ఈ యొక్క క్రిస్మస్ దినములు ప్రారంభించే ముందు, మరి క్రిస్మస్ దినములు డిసెంబర్ మాసంలో ప్రవేశించిన తర్వాత, మరి ఈ యొక్క పండగ ఆ యొక్క మనోభావము, పండగ ఆ యొక్క వాతావరణము కలుగుతూ ఉంటుంది. దెర్ విల్ బి ఎ ఫెస్టివల్ environment and festival minds, and as we enter into this December month itself only, as we see in 2 Corinthians chapter 4 verse 15, by giving thanks to the Lord, through that God will be glorified. God is being glorified. God will receive more glory when we give thanks to the Lord. If you receive anything, any goodness, any benefits from the Lord, when you show your gratitude, that means you are glorifying the God. God is receiving more and more glory through your thanksgiving. నువ్వు ఎప్పుడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, 2 కొరింథీయుల పత్రిక 4:15 ప్రకారంగా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా దేవుడు దాని ద్వారా అధిక మహిమ చెందుచున్నాడు అని మనం చూస్తున్నాం. గాడ్ ఈస్ రిసీవింగ్ మోర్ గ్లోరీ త్రూ అవర్ థ్యాంక్స్ గివింగ్. మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన మనము దేవునికి ఇంకా అధిక మహిమను చెల్లిస్తుంటున్నాం. దేవుడు ఇంకా అధిక మహిమ చెందుతున్నాడని మనం చూస్తున్నాం. మొదటిగా మనకి ఆ కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవుడు మహిమ చెందుతున్నాడు మొదటిగా. రెండోదిగా మనం చూస్తున్నప్పుడు 1 తెస్సలోనికల పత్రిక 5:18 మనం చూస్తున్నప్పుడు, when we see in 1 Thessalonians chapter 5 verse 18, when we give thanks to God, it is the will of God that we have to give thanks to the God. మరి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవునికి కృతజ్ఞత కలిగి ఉండటం ఏంటిదంటే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే అది దేవుని చిత్తమయ్యున్నది అని చెప్పి రాయబడి ఉంది. దేవుని చిత్తం ఏంటిదంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. when we give thanks to the Lord, that means we are doing the will of the God. మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నామంటే దేవుని చిత్తమును మనం చేస్తున్నాం. We are doing the will of God. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వారు దేవుని చిత్తమును చేయుచున్నారని మనం చూస్తున్నాం. We have to give thanks to God. When we give thanks to the Lord, that means we are doing the will of the God. We are accomplishing the will of the God. దేవుని చిత్తమును మనం చేస్తున్నాము. దేవుని చిత్తము, ఆయన ఇష్టమును మనం చేస్తున్నాం. చిత్తం అంటే ఏంటిది? దేవునికి ఇష్టపడేది ఏంటిది అంటే కృతజ్ఞతాస్తుతులు. When we give thanks to the Lord, that means He is desiring in our thanksgiving. When we have to give thanks, ఎప్పుడు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని మనం చూస్తున్నప్పుడు, దాని క్రిందన భాగంలో మనం చూస్తున్నప్పుడు, మరి ఫిలిప్పు 4వ పత్రిక 4:6-7 మనం చూస్తే, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలంటే ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి సందర్భాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేంటి అంటే ప్రతి సందర్భమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా? అవును. ప్రతి విషయాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలి. నీకు మంచి జరిగినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీకు కీడు జరిగినా దేవునికి వందనములు చెల్లించాలి. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ ఇవ్వాలి. whenever you, in every situation you have to give thanks to the Lord. In bad situation, in good situation, in every situation, though you are lost, though you are in loss, though you are in profit, you have to give thanks to the Lord. In every situation, make a habit of giving thanks to the Lord. That will change your life. When you give thanks to the Lord in every situation, in every circumstances, when you give thanks to the Lord, that means through that thanksgiving you are receiving the peace of the God, which ruleth the heart and your mind.
Amen. Which passeth all the understanding. The peace that which ruleth your heart, it passeth all the understanding. Amen. దేవుని యొక్క నామమును స్తుతించి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు, నీవు ప్రతి విషయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు, ప్రతి సందర్భాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు, దాని ద్వారా కలుగుతున్న విషయం ఏంటిదంటే దేవుని సమాధానము నీలో స్థాపించబడుతుంది. అందుకే దాని ఉన్న క్రింద భాగంలో మనం చూసే కార్యం ఏంటిదంటే సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానము మీ హృదయములను, మీ మనస్సులను, మీ తలంపులను పరిపాలించుచున్నదంట. The peace which passeth all the understanding, it will rule your heart, your mind, your soul. The peace of the God shall rule our heart, our mind, our soul. When you give thanks to the Lord, you will receive peace from the God. The fourth thing is, the first thing we have seen that by giving thanks to the Lord, we are glorifying His name. The second thing is, we are doing His will. The third is, we are receiving the peace of God from Him. Amen. The fourth thing, when we give thanks to the Lord, it draws near to the Lord. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు అది మనను దేవునికి సమీపంగా ఆ బాంధవ్యములో మనల్ని చేరుస్తుంది. ఇట్ డ్రాస్ నియర్ టు ది లార్డ్. మనము లూకా సువార్త 17వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 10 మంది కుష్ఠవ్యాధి కలిగిన వారు ఊరు వెలుపల వాళ్ళు ఉంటునగా అక్కడ నుంచి యేసు ప్రభుల వారు దాటి వెళుతున్నప్పుడు ఆ 10 మంది యేసు ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా మమ్మల్ని కనికరించు, మా మీద కృప చూపించుమని వాళ్ళు బతిమలాడుచున్నప్పుడు, వాళ్ళు వేడుకున్నప్పుడు యేసు ప్రభుల వారు, మీరు వెళ్ళి మీ యాజకునికి కనపరచుకోండి అని చెప్పారు. చెప్తే వీళ్ళు దారిలో వెళ్ళుచుండగానే వీళ్ళు స్వస్థత కలిగారు, వీరు కుష్ఠవ్యాధుల నుంచి విడిపించబడ్డారు అని మనం చూస్తున్నాము. ఆ 10 మందిలో నుంచి స్వస్థత కలిగిన ఆ 10 మందిలో నుంచి ఒక్క వ్యక్తి మాత్రం మరలా తిరిగి వచ్చాడు. వీడు అన్యుడంట, సమరయుడంట. ఈ సమరయుడు యేసు ప్రభుకు ఎద్దకు వచ్చి సాగిలపడి నమస్కరించి దేవుణ్ణి ఆరాధించి ఏం చెప్పాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు యేసు ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో ఈ సమరయుడు తప్ప ఇంకా ఎవరు రాలేదా? తను సమరుడి అయి ఉన్నప్పటికీ, తన జీవితంలో ఆ వ్యక్తి అన్యుడై ఉన్నప్పటికీ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని చేత మేలు పొందుకున్న మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న మనోభావం కలిగి ఈ వ్యక్తి యేసు ప్రభు యొద్దకు వచ్చి సాగిలపడి దేవుని ఆరాధిస్తుండగా మనం చూస్తున్నాము. There were 10 people, lepers. They were out of the campus. As Jesus was crossing that area, these 10 people, they ran together to Jesus. They came to Jesus and they were asking, Lord, can you have mercy upon us? Can you show grace upon us? Then God said, Jesus Christ said, see, go and show yourself to the high priest. As they were going to into the area, into the campus, this 10 people were healed from their leprosy. Yes, after the healing, only one has returned back to Jesus and he gave thanks to God. He came straight away to Jesus and he has fallen, he has prostrated before Jesus. He bowed down before Jesus and he worshipped Jesus. Then Jesus is asking him, Jesus Christ is asking him, except this Samaritan, no one has come back to give thanks, to express the gratitude. No one has come. ఎవరు రాలేదే అని చెప్పి మనం చూస్తున్నాం. మన జీవితంలో కృతజ్ఞత మనోభావం వస్తే, కృతజ్ఞత ఆ యొక్క మనోభావం వచ్చినప్పుడు దేవుని యొద్దకు మనం వస్తాం. Whenever we feel that we have to give thanks to God, we come near to Jesus. We have to come near. That thanksgiving will draw near to Lord. It will draw near to God. It will draw near to the presence of the God.
When you give thanks to the Lord, it will draw near to the presence of the Lord. And the fifth thing, there are many reasons, many things, but we are seeing only 5 things. The last thing is, according to Psalms 105, verse 1, give thanks to the Lord and proclaim His greatness. Let the whole world know what He has done. Why we have to give thanks to the Lord? We have to give thanks to the Lord that the whole world may know what Lord has done to us. Amen. మనం ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామంటే, ఈ భూచక్రం మీద ఉంటున్న అందరూ ఆయనని ఎరగాలని చెప్పి, ఆయన చేసిన మేళ్ళను ఎరగాలని చెప్పి, నీకు నాకు ఆయన చేసిన మేలు ఆయనే చేశాడని చెప్పి గ్రహించడానికి, అందరు తెలుసుకోవడానికి మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. కృతజ్ఞత మనోభావం, కృతజ్ఞత భావమును మనము చూపించాలి. We should show our gratitude unto Lord. Why we have to give thanks to the Lord means that the whole world may know that He has done great things in our lives. Amen. Hallelujah. ఈ గడిచిన 11 నెలలు, ఈ 11 నెలలను ప్రభు మనల్ని దాటింప చేస్తున్నాడు. ఈ 2020 సంవత్సరం ప్రారంభించినప్పుడు ఎందరో ఉన్నారు, కానీ ఇప్పుడు ఎందరో లేరు. ఆమేన్. కుప్పలు కుప్పలుగా ప్రజలు చనిపోయారు, మృత్యు చెందారు. కానీ ప్రభు నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచున్నాడు. ఎందుకో తెలుసా? ఈ భూచక్రములో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాలి ఏంటిది? ఆయన మేలు చేస్తాడు నీకని చెప్పి, నీ ప్రాణమును సేద తీర్చున్నాడని చెప్పి, ఈ భూచక్రంలో మీద నీ చుట్టూరుకుంటున్న ప్రజలు వాళ్ళు గ్రహించాలి. వారి ఎంత చెప్పాలి, నా దేవుడు మేలు చేస్తాడు, నన్ను మరణంలో నుంచి తప్పించున్నాడు. ఆమేన్. హల్లెలూయా. Why we have to give thanks to the Lord? What are the benefits by giving thanks unto the Lord? The psalmist says in Psalms 138 verse 1, I will give thanks with all of my heart. ఆరోదిగా మనం చూస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వాలని మనం చూసాము, మన ఇవ్వటం వలన ఏంటి లాభము, ఏంటి దాంట్లో ఆదాయం, దాంట్లో ఏంటిది మనకు మేలేం జరుగుతుందని చూసాము. కానీ ఇక 6వ విషయం, 6వ వాక్యం ఏంటిదంటే, దావీదు కీర్తనకారుడు ఎలా కృతజ్ఞతా భావన చెల్లిస్తున్నాడంటే, నా హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు అంటున్నాడు. I will give thanks to the Lord with all of my heart, with all of my heart. హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తాను అని చెప్పి దావీదు కీర్తనకారుడు అంటున్నాడు. మనం చూసిన కార్యం 5 కార్యములను చూస్తున్నాం. మొదటిగా మనం చూసినప్పుడు when we give thanks to the Lord, we are glorifying the God's name. The second thing is, when we give thanks to the Lord, we are doing the will of the God. The third is, when we are giving thanks to the Lord, it brings peace of God in our heart and in our lives. When we give thanks to the Lord, it draws near to the Lord. When you give thanks to the Lord, it draws near to the Lord. And the fifth thing is, when you give thanks to the Lord, that means you are proclaiming that Lord has done many things. You are proclaiming the greatness of the God. Amen. నీవు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు దేవుని నామం మహిమ చెందుతున్నది. రెండోదిగా ఆయన చిత్తమును మనం చేస్తున్నాము. మూడోదిగా మనము మన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు దేవుని సమాధానము మనం కలిగి ఉంటున్నాము. నాలుగోదిగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు మనం దేవునికి సమీపంగా, ఆ కుష్ఠవ్యాధి కలిగిన వాడు ఎలా దేవునికి సమీపంగా వచ్చాడో అలా మనల్ని కృతజ్ఞతాస్తుతులనే దేవునికి సమీపంగా మనల్ని తీసుకొస్తుంది. ఐదోదిగా మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటప్పుడు మనము దేవుని గొప్పతనమును లోకమంతటికి మనం ప్రచురపరుస్తున్నాము. లోకమంతటికి దేవుడు చేసిన గొప్పతనమును ప్రచురపరుస్తున్నాం. ఇలా చేయటం వలన అది ఎలా జరుగుతుందంటే, దావీదు కీర్తనకారుడు మనము హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం కేవలం దేవునికి మాత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదండి, మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి, మనుషులకు మనము
కృతజ్ఞత చెల్లించాలి. We have to be thanks to the Lord. From the above, we are receiving many gifts, many benefits from the Lord. In the same way, God is supplying something through our brethren and sisters. We have to be thankful to the people who are around us also. We should thank the people. We should thank our pastors. We should thank our leaders. We should thank our church members, the people who are praying for you. You should thank for your family. You should thank for all the goodness which God has given into you. You should thank for all the benefits which you have received from the God. నీవు దేవునికి మాత్రం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కాదు. క్రైస్తవ మార్గము ఎలాంటిదంటే, మనము దేవుని యొద్ద నుంచి క్షమాపణ పొందాలంటే మొదటిగా మనము ఇతరులను క్షమించాలి, ఇతరులను మనము ప్రేమించాలి. అప్పుడు దేవుని యొద్ద నుంచి ప్రేమను పొందుతూ ఇతరులను ఆ ప్రేమను మనం పంచిపెట్టాలి. అదే ప్రకారంగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. మనము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. మనము మనుషులకు కూడా కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. కృతజ్ఞత కలిగిన మనోభావం కలిగి మనం ఉండాలి. ఆమె ఈ యొక్క సంవత్సరం అంతటా మనకు దేవుడు మాత్రం సహాయం చేశాడు. అది మాత్రం కాక దేవుడు ఎందరో మనుషుల ద్వారా మనకు సహాయమును అనుగ్రహించున్నాడు. ఆ మనుషులను బట్టి కూడా మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. మన కొరకు ప్రార్థించేవారు, మనకు సహాయం చేసిన వారు, మనకు తోడుగా ఉన్నవారు, వారందరికీ కృతజ్ఞత భావం కలిగి మనం ఉండాలి. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ దైవమానికి వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. ఈరోజు ప్రభువా, నీకు మాత్రం కృతజ్ఞత కలిగి ఉండక ప్రభువా, మనుషులకు కూడా కృతజ్ఞతగా మేము కలిగి ఉండాలి అని చెప్పి మాతో కూడా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం ప్రభువా. ఇదిగైనా మేము చెల్లిస్తున్న ఈ కృతజ్ఞతాస్తుతుల ద్వారా నీ నామాన్ని నీవు మహింపరచుకో ప్రభువా. నేను ప్రభువా, ఇదిగైనా ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా నీ చిత్తమును మేము నెరవేరుస్తున్నామని దాన్ని బట్టి సంతోషిస్తున్నాం ప్రభువా. నీకు ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వలన ప్రభువా, నీ ద్వారా ప్రభువా మాకు సమాధానం కలుగుతున్నదని మేము దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. కృతజ్ఞత చెల్లించటం వలన ప్రభువా, ఇదిగా నీకు సమీపంగా మేము వస్తున్నాము, సమీపంగా మేము చేర్చున్నామని కలుగుతున్న ఆ సంతోషాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇదిగనైనా మేము కృతజ్ఞత చెల్లించడం వలన ప్రభువా, ఇదిగనైనా నీవు చేసిన గొప్పతనమును ఈ లోకమునకు మేము ప్రచురపరుస్తున్నాం. దాన్ని బట్టి స్తోత్రం ప్రభువా. ఇదిగనైనా మేము ఏదో ఈ యొక్క నవంబర్ మాసంలో మాత్రం కాక మా జీవితకాలం అంతయు నీ కృతజ్ఞతాభావం కలిగి మేము జీవించడానికి కృప చూపించండి. దావీదు కీర్తనకారుడు 138వ కీర్తన మొదటి వచనములో తాను చెప్తున్నట్లు ప్రభువా, ఇదిగో నా హృదయపూర్వకంగా ప్రభువా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నట్లు ప్రభువా, మేము హృదయపూర్వకంగా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ యొక్క మనోభావమును ప్రభువా, అటువంటి ప్రభువా కార్యమును మా జీవితంలో చేయమని ప్రార్థిస్తుంటున్నామయ్యా. ఈ సమయంలో ఈ వాక్యమును విన్నా ప్రతి ఒక్కరి జీవితంలో నీ చేసిన మేలును బట్టి స్తోత్రం. వారి కుటుంబంలో చేసిన అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములకై స్తోత్రం ప్రభువా. ఇచ్చిన స్వస్థతకై స్తోత్రం, సమాధానములకై స్తోత్రం, రక్షణకై స్తోత్రం ప్రభువా. నీవిచ్చిన ఆత్మీయ వరములకై స్తోత్రం, ఆత్మీయ ఫలములకై స్తోత్రం ప్రభువా. తండ్రి, వీటన్నిటికంటే నీవు ప్రభువా మాకు దైవమై ఎదుగన దేవుడై కలిగి ఉన్న ఆ ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభువా. తండ్రి, ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి జీవితంలో దేవుని సమాధానం వచ్చి ఎదుగనైనా వారిని పరిపాలించునుగాక అని ప్రార్థిస్తుంటున్నాయా. వారి జీవితంలో ఉంటున్న బంధకాలని ప్రభువా విడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. అనారోగ్యముతో ఉంటున్న వారిని స్వస్థపరచండి ప్రభువా. నీ గాయపడిన హస్తం వారిని తాకును గాక ప్రభువా. నీకు స్తోత్రం. ఎదుగనైనా ఎందరైతే ప్రభువా ఎదుగనైనా కొన్ని విషయాల కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో వేచి ఉన్నారో ఆ కార్యములు సఫలమవును గాక అని ప్రార్థిస్తుంటున్నానయ్యా. వారు వేడుకుంటున్న ఎదుగనైనా ప్రార్థనను ప్రభువా నీవు ఆలకించమని ప్రార్థిస్తుంటున్నాను. కృపలో భద్రపరచుకోండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదము మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎప్పుడు సదాకాలము మనందరికి తోడును. పరిశుద్ధ ప్రభువైన యేసుక్రీస్తు రాకడ పర్యంతం మనకు తోడుగా ఉండును గాక.
ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.